ఈరోజు మనం బీట్రూట్ కర్రీ చేసుకుంటున్నాం అనమాట. దానికి నేను ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాం. అది కొంచెం బాగా ఫ్రై అయ్యి బ్రౌనిష్ వచ్చినప్పుడు బీట్రూట్ వేసుకుంటున్నాం అనమాట. బీట్రూట్ వేసేసుకొని కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేద్దాం. పసుపు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం, సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనియాలన్నమాట. బాగా మగ్గుతుంది. నేను కొంచెం పొటాటో కూడా యాడ్ చేస్తున్నాను, చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు కదండి పొటాటో, అందుకని పొటాటో కూడా యాడ్ చేశాను ఒకటి. అది కూడా కొంచెం మగ్గిన తర్వాత కారం వేసుకున్నాను అనమాట. కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ బాగా మొత్తం కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకొని ఇంకొంచెం తర్వాత ధనియాల పొడి వేసుకోవాలన్నమాట. ధనియాల పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత వేసి పెట్టుకున్నాం 5 మినిట్స్. ఇప్పుడు ఒకసారి చూద్దామా? చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఫైనల్లీ కొత్తిమీర వేస్తున్నాను అనమాట. కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీర వేస్తే మనకి బీట్రూట్ కర్రీ రెడీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. బీట్రూట్ కర్రీ. థ్యాంక్ యూ. తప్పకుండా ట్రై చేయండి.